హైదరాబాద్ జిల్లా బగిరిపట్టణంలో సెంట్రింగ్ సామాన్లు దొంగిలించే దొంగను పట్టుకున్నారు. ఓ ఇంటికి చెత్త వేసి తొలగించి తీసుకుని పోయేందుకు కూడా సిద్ధంగా ఉంచిన సామాన్లను దొంగిలించారు. ఇక ఉదయం సామాన్లు తేలకపోవడంతో వెతుకుతున్న సమయంలో ఓ పాత సామాన్ల దుకాణంలో ట్రాలీ ఆటోలో తీసుకువచ్చి అమ్ముతున్న సమయంలో పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా గతంలో కూడా ఓ ఇంటి దగ్గర సెంట్రింగ్ సామాన్లు దొంగిలించాడని ఆరోపణలు చేశారు. రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 17 తారీఖు సాయంత్రం 8 గంటల నుంచి రాత్రి 9, 10, 12 లోపల 180 డబ్బాలు మా తమ్ముడు ఖలీలి ఈ మన ఏబిఎస్ ప్లాజా అపోజిట్ కాలనీలో ఎవరో దొంగతనం చేశారు. దానికి పోలీస్ స్టేషన్ ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ఆచూకు తెలియలేదు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 10-15 డబ్బాలు ఆటో తెచ్చి చేస్తే మళ్ళీ ఇప్పుడు పట్టుకున్నాం. దాన్ని పోలీసు వాళ్ళు కార్యవాహి చేసి అన్ని పాత ఇనుప సామాన్ దుకాణాలలో కూడా చెప్తున్నాం. మళ్ళీ ఎవరికైనా దొరికితే మాత్రం దుకాణాలు అట్లా అటు పెడతాం. మేము ఎవరు చేసినా అక్కడ వెళ్ళిపోవని చెప్పాలి. మేము ఒక 5-10 దుకాణాల వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. మేము మీకు దయచేసి చెప్తున్నాం, మా సంటింగ్ సామాన్ ముట్టుకోకండి. మేము దాని మీద బతికేటోళ్ళం. మేము మా పెళ్ళం పిల్లల పుస్తకాలు బంగారాలు అవి పెట్టి తెచ్చుకొని డబ్బులు తెచ్చుకొని బతుకుతున్నాం. మేము మా దగ్గర డబ్బులు లేవు. ఈయన మక్బుల్ చిచ్చా అనే అతని కూడా ఒక 50 డబ్బాలు ఇంచుమించు